నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచినట్టుగానే కనబడుతోంది. గత 24 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా అంటే 5 రోజుల పాటు విరామం ఇస్తున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మేము ఏదైతే ఇరాన్ పవర్ గ్రిడ్స్ పై దాడి చేద్దాం అనుకున్నామో వాటికి తాత్కాలికంగా మేము నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరి ఇది శాంతి స్థాపన కోసమా, లేకపోతే వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో వేరే దారి లేక డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? మరి ఇరాన్ ఈ నిర్ణయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ను చూసి నవ్వుతోంది. అలాంటి చర్చల ప్రతిపాదన ఏది లేదు. గత 2 రోజులు చర్చలు అన్నారు, అసలు చర్చలే లేవంటూ ఇరాన్ మాట్లాడుతుంది. అసలు ఏంటి వ్యూహం ఏంటి? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ పాయింట్ కోసం వెతుకుతున్నాడు, ఎలా ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి. ఇప్పుడు ఈ విధంగా ఎగ్జిట్ వెతుక్కున్నాడా? ఇది 5 days తో ఈ పాజ్ అనేది ఆగుతుందా, లేకపోతే ఏకంగా యుద్ధం ముగిసినట్టుగానే మనం భావించాలి? యుద్ధం అయితే ముగియలేదు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, మా ఏమి చర్చలు జరగట్లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు పైపెచ్చు 48 గంటలు ఇచ్చింది డొనాల్డ్ ట్రంపే, 48 గంటల్ని మళ్ళీ 5 రోజులకు పొడిగించింది డొనాల్డ్ ట్రంపే. ఇరాన్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కనుక మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టచ్ చేస్తే, దాని మీద మీరు దాడులు చేస్తే, మేము ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఏ దేశాన్ని వదిలిపెట్టాము, అందరి గ్రిడ్స్ ని మేము కొడతాము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎంత ఎస్కలేట్ చేస్తే మేము అంత ఎస్కలేట్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కొట్టడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లు కూడా కొడతాము అని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ వచ్చేసరికి ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇంకా ఆపు ఇక్కడికి, ఇంకా నువ్వు ఇంతకంటే ఎక్కువ ముందుకు వెళ్ళామంటే కనుక మాకు దీర్ఘకాలీనమైన దెబ్బలు తగులుతాయి. ఏదో ఇంతవరకు ఏదో మీ స్థావరాల మీద పడ్డాయి, ఏదో 4 విమానాలు కూలిపోయి ఇంత జరిగింది, కానీ ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇంతకు మించి ఇంకా ఎక్కువగా స్థాయిలో కనుక దాడులు జరిగితే కనుక మాకు దీర్ఘకాలీనమైనటువంటి ఇంపాక్ట్స్ వస్తాయి. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం ఏంటంటే కనుక మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొడితే కనుక అవి రిపేర్ చేసుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. అలాగే మా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని మొత్తం రెస్టోర్ చేయడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ప్రజల పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇంక ఇక్కడ ఆపు అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకురావడం మనం చూసాం. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఆ ఒత్తిడికి తల ఒగ్గి ఈ రోజు ఒక మెట్టు వెనక్కి వేశాడు. దీనికి అఫ్ కోర్స్ దీని వెనకాల కారణం ఇజ్రాయెల్ ఎప్పుడైతే మన సౌత్ పార్క్స్ మీద కొట్టిందో దాని తర్వాత ఇది ఎస్కలేట్ అయింది, విపరీతంగా ఎస్కలేట్ అయింది. దాంతో ఇంకా వాళ్ళ ఆయిల్, తర్వాత మనకు గ్యాస్, వీటి ప్రొడక్షన్ యూనిట్స్ ని కొట్టడం మొదలుపెట్టింది ఇరాన్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ట్వీట్ చేస్తూ ఎక్కడో ఒక చూస్తే కనుక ఒక యాంగిల్లో మనం ఇజ్రాయెల్ ని తిడుతున్నట్టు మనకు కనిపిస్తాం. సౌత్ పారస్ ని కొట్టకుండా ఉండవలసింది, మా పర్మిషన్ లేకుండా కొట్టారు అని చెప్పి ట్వీట్ కూడా చేశాడు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో విధంగా యుద్ధం ఆపాలి అన్న ప్రయత్నం అమెరికా చేస్తుంటే, ఈ యుద్ధం ఇంకా కొనసాగాలి అని చెప్పి ఇజ్రాయెల్ కోరుకుంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ ని సర్వనాశనం చేసి తీరాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, మాకు యుద్ధానికి చాలా ఖర్చులైనాయి, మాకు ఈ ఖర్చులు మేము అన్ని కూడా రికవర్ చేస్తాము, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి షిప్ మాకు $2 మిలియన్ ఇస్తే కానీ మేము వదిలిపెట్టాము అంటున్నారు. సో ఆ యుద్ధ ఖర్చులన్నీ మేము రికవర్ చేసుకుంటాము అంటున్నారు. సో కాబట్టి ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడాను, సౌదీ కావచ్చు, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఈ దేశాలన్నీ కూడా ఏమనుకుంటున్నాయంటే ఏదో విధంగా ఇరాన్ ని సర్వనాశనం చేస్తే కానీ మనకు వీళ్ళ బ్లాక్ మెయిల్ నుంచి తట్టుకోలేము అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఈ పిచ్చి స్టేట్మెంట్ ఇష్యూ చేశాడో, మీ పవర్ గ్రిడ్ ని కొడతామన్నాడో, వాడు రిటాలియేట్ చేసి దీన్ని కొడతామనేసరికి అప్పుడు భయం పుట్టుకొచ్చింది అందరిలో. అందుకని ఇది ఒక స్టేల్మేట్ కింద మనం భావించవచ్చు. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు, ఆ పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఇరాన్ కి మాత్రం ఎంత గణనీయంగా నష్టపోయినా కానీ కూడా ఒక యాంగిల్లో చూస్తే కనుక వాళ్ళు విజయం కిందే మనం భావించాలి. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. బహుశా కోలుకోవడానికి ఒక దశకం పైన పట్టచ్చు వాళ్ళకి. 10 సంవత్సరాల్లో మళ్ళీ యుద్ధాలు జరగకపోతే బహుశా వాళ్ళు యుద్ధం కంటే ముందరున్న స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతినింది, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయి, డిఫెన్సివ్ రడార్స్ అవన్నీ పోయినాయి వాళ్ళవి, ఎయిర్ ఫోర్స్ పోయింది, నేవీ పోయింది, కోస్ట్ గార్డ్స్ దెబ్బతిన్నాయి, చాలా దెబ్బతిన్నారు. ఈవెన్ వాళ్ళ ఖర్గ్ ఐలాండ్ లో ఉన్నటువంటి వాళ్ళ సైనిక స్థావరాలు అవన్నీ దెబ్బతిన్నాయి. అవన్నీ మళ్ళీ రెస్టోర్ చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి ఇరాన్ బాగా దెబ్బతింది.
కాకపోతే ఈ రోజు ఇరాన్ ని బేఖాతరు చేసి అక్కడ ఎవరు కూడా బతకలేనటువంటి పరిస్థితి. ఇరాన్ ని మేము పట్టించుకోము, ఇరాన్ నీకు శక్తి లేదు, మేము మీకంటే చాలా బలవంతులము అని ఇరాన్ ముందర చెప్పగలిగిన ధైర్యం ఎవరికీ లేదు. అంత నేతృత్వం కోల్పోయినా వాళ్ళు నిలబడగలిగారు. సో అది ఒక యాంగిల్లో చూస్తే ఇరాన్ విజయం కిందే మనం భావించాలి. ఇరాన్ గెలవక్కర్లేదు, ఇరాన్ ఓడిపోకపోతే చాలు. అమెరికా గెలిచి తీరా, వాళ్ళు అమెరికా గెలవకపోతే వాళ్ళు ఓటమి కిందే పరిగణిస్తారు. అందుకని ఇది ఆ యాంగిల్లో చూస్తే కనుక ఇది ఒక విధంగా ఇరాన్ యొక్క విజయం కిందే మనం భావించాలి. 5 రోజుల్లో ఏమొస్తుందో చూద్దాం. మరి బ్యాక్ ఛానల్లో ఎవరైనా చర్చలు చేస్తున్నారా, గల్ఫ్ దేశాలు మాట్లాడుతున్నాయా, ఫ్రాన్స్ మాట్లాడుతుందని విన్నాము. అలాగే మోదీ గారు పెషెస్కియాన్ తో మాట్లాడారు, తర్వాత వ్లాడిమిర్ పుటిన్ కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి బ్యాక్ రూమ్ ఛానల్స్ లో ఏవో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ మాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము అమెరికాతో చర్చించట్లేదు అని స్పష్టంగా చెప్పారు. సో బెంజమిన్ నెతన్యాహు కూడా ఇప్పుడు అర్థమైంది, ఇంతకంటే ఇంక ముందుకు తీసుకువెళ్ళలేము అని అర్థమైంది. ఎందుకు డిమోనా మీద ఎప్పుడైతే వీళ్ళు బాంబులు వేశారో అప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ఏమైనటువంటి కంగు తిన్నాడు. డిమోనా వచ్చేసి వాళ్ళ న్యూక్లియర్ సైట్ మీద వాళ్ళు కొట్టడం మొదలు పెడితే కనుక ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అని ప్రపంచానికి కూడా ప్రకటించవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని దాంట్లో రమారమి 200 మంది పైచీలకు వాళ్ళు బాగా దెబ్బలు తగిలాయని తెలుస్తాం. దాంట్లో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. కాబట్టి అది చాలా రెడ్ లైన్ ఇజ్రాయెల్ కూడా. ఇంకా యుద్ధాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తే కనుక ఇరాన్ దగ్గర వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టే కెపాసిటీ ఉంది అని ప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దాని మీద 1000 మిజైల్స్ కొట్టాడు అనుకోండి, మీరు ఎన్ని ఆపగలరు? 100 ఆపగలరు, 200 ఆపగలరు, 300 ఆపగలరు, 950 ఆపారు అనుకోండి, ఓ 50 మిసైల్ పడినా చాలు కదా వాడికి. సో ఇది మీరు ఎన్ని ఆపగలరు? ఎన్ని ఆపినా 99% ఆపినా 1% చాలు వాడికి. 1% పడితే కూడా అది డివాస్టేషన్ విపరీతంగా ఉంటుంది. అందుకని వీళ్ళ దగ్గర కూడా యాంటీ ఎయిర్ డిఫెన్సెస్ బాగా తగ్గిపోయింది, అమెరికా దగ్గర కానీ ఇజ్రాయెల్ దగ్గర కానీ. ఈ యుద్ధం 10-12 రోజుల కంటే ఎక్కువ కొనసాగిందంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు. ఇప్పుడు ఆల్రెడీ 23-24 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచి అట్రిషన్స్ పెరుగుతాయి, వాళ్ళ నష్టాలు ఎక్కువ పెరుగుతాయి. అమెరికాది కానీ ఇజ్రాయెల్ కానీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఇక్కడి నుంచి యుద్ధాన్ని ముందుకు తీసుకువెడితే. కాబట్టి యుద్ధాన్ని ఏదో విధంగా తగ్గించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు ఇప్పుడు చేసి తీరాలి. ఇరాన్ మాత్రం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు ఒక ట్రంప్ కార్డ్ గా వాడుకుంటున్నారు. కాబట్టి దాన్ని వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి వాళ్ళ టర్మ్స్ వీళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం జరగదు అది. అందుకని మరి అమెరికా రిపాట్రియేషన్ ఇస్తుందా, ఈ గల్ఫ్ దేశాలన్నీ కలిసి వాళ్ళకి పైసలు ఇస్తారా, లేకపోతే ప్రతి షిప్ కి మీద 2 మిలియన్లు 3 మిలియన్లు వాళ్ళు పైసలు తీసుకొని వదిలిపెట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎలా పెరుగుతాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజులు మనం చూడాలి. ప్రస్తుతానికైతే అమెరికా ఒక మెట్టు వెనక్కి తగ్గింది, అది మనకి ఇప్పుడు తెలుసు. చూద్దాం రాబోయే 2-3 రోజుల్లో ఇది మళ్ళీ ఇజ్రాయెల్ దీన్ని మళ్ళీ ఇజ్రాయెల్ మనం గతంలో కూడా చూసాం, యుద్ధం అయిపోతుంది అన్నప్పుడు అదే పనిగా రెచ్చగొడుతున్నారు, మళ్ళీ ఇంకేదో దాడి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వచ్చే 24-48 గంటల్లో మళ్ళీ ఇజ్రాయెల్ ఏమైనా దాడి చేస్తుందా, మళ్ళీ ఇది ఆఖరి విండో. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందంటే ఇప్పట్లో మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. కాబట్టి ఈ ఆఖరి క్షణాల్లో ఇంకేమైనా స్ట్రాటజిక్ సైట్స్ ని కొడదాము అని చెప్పి ఇజ్రాయెల్ నిర్ణయించుకొని కొడుతుందా, కొడితే మరి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళకు చిన్న ఒక గంట ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదులుకోరు, ఆ విండో దొరికింది కదా అని ఇమ్మీడియట్ వెళ్ళి కొడతారు. కాబట్టి అటువంటిది ఏమైనా మరి ఈ రాబోయే 1-2 రోజుల్లో ఏమైనా చేస్తుందా ఇజ్రాయెల్ చేస్తే మరి ఇరాన్ ప్రతిక్రియ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాలటైల్ సిచ్యుయేషన్. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి అమెరికా మాత్రం ఒక మెట్టు తగ్గాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఇది ఏ దిశగా వెళ్తుందో మనం వీ హావ్ టు కీప్ అ వాచ్. గిరిధర్ గారు, అయితే ఈ రోజునే అబ్బాస్ అరాగ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికాతో ఇక మాటలు లేవు, నో మోర్ డైలాగ్స్, మాకు నమ్మకం లేదు, గతంలో కూడా ఇలాగే జరిగింది, మాకు చేదు అనుభవం ఉంది కాబట్టి నో మోర్ డైలాగ్స్ విత్ అమెరికా అన్నట్టుగా అబ్బాస్ అరాగ్చి మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు ఈ అమెరికా స్టేట్మెంట్ తర్వాత ఇరాన్ మరి దీన్ని సరే యుద్ధం మనకి కూడా నష్టాన్ని చేకూరుస్తుంది కదా అని చెప్పి దీనికి ఒప్పుకుంటారా? ఇరాన్ రియాక్షన్ ఇప్పటి వరకు అయితే ఇందాక మీరు చెప్పారు, మా దగ్గర అలాంటిది ఏం జరగలేదని చెప్పారు, అంటే వాళ్ళు యుద్ధాన్ని కొనసాగిస్తారా అనేది నెంబర్ 1 క్వశ్చన్. రెండోది, ఇజ్రాయెల్ అనేది దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నట్టు కనబడుతుంది. మరి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ తో ఇజ్రాయెల్ ఏకీభవించి దాన్ని గౌరవించి ఈ 5 రోజులు ఊరుకుంటుందా, లేకపోతే ఈ ప్రకటనతో మాకేం సంబంధం లేదు, మా దాడులు మా యుద్ధం మేము చేసుకుంటామని చెప్పి నెతన్యాహు అంటాడు? అందుకని ఇవన్నీ స్పెక్యులేట్ చేయడం చాలా కష్టం. నేను ఇందాక అదే చెప్పాను కదా, ఇజ్రాయెల్ ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పడం చాలా చాలా కష్టం. అందుకని చూడాలి రాబోయే 1-2 రోజుల్లో ఇజ్రాయెల్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. ఈ యుద్ధం అయిపోతోంది, ఇంకా ఏదో విధంగా సీజ్ ఫైర్ వస్తుంది అని వాడు కనుక అనుమానం వస్తే
ఆ ఆఖరి క్షణాల్లో ఏదో ఒక మేజర్ దాడి చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ తప్పకుండా చేస్తుంది. కాబట్టి ఒక డౌట్ నాకు మాత్రం ఉన్నది, వాళ్ళు ఆ చిన్న విండో ఆపర్చునిటీ కూడా వదిలిపెట్టదు ఇజ్రాయెల్. ఆ టైంలో వాళ్ళు ఏదో వెళ్ళి కొడతారు. మరి ఏం కొడతారు అన్నది మనకు తెలియదు. అది సపోజ్ మేజర్ గా వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టచ్ చేయకుండా ఇంకేదైనా కొడితే కనుక బహుశా అక్కడికి ఆగిపోవచ్చేమో. కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టచ్ చేసి వాళ్ళ కర్గ్ ఐలాండ్ నో లేకపోతే వాళ్ళ గ్యాస్ పైప్ లైన్స్ నో వాళ్ళ మేజర్ వాళ్ళకి ఆదాయం వచ్చేటువంటి వాటి మీద వీళ్ళు కనుక దాడులు చేస్తే, ఇజ్రాయెల్ దాడులు చేస్తే తప్పకుండా ఇరాన్ మళ్ళీ దాన్ని రిటాలియేట్ చేసి. కాబట్టి ఈ సోకాల్డ్ 2-3 రోజుల్లో ఇది యుద్ధం ఆపుదాము అనుకున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఉధృతంగా తయారయ్యేటువంటి ప్రమాదం లేకపోలేదు. అది ఒక అంశం. 2, ఇరాన్ దృష్టి నుంచి మనం చూసామంటే ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు యూరోప్ గ్యారంటీస్ ఇచ్చారు. గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇరాన్ అందరూ కలిసి JCPOA మీద సంతకాలు పెట్టారు. వాళ్ళ న్యూక్లియర్ దీనికి సంబంధించినటువంటి ఎంతవరకు వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ లేకుండా ఉండేంత ఏ లెవెల్ దాకా వెళ్ళొచ్చు, దానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ఎలా ఉంటాయి, కెమెరాలు దేని మీద పెట్టి ఉంచాలి, ఇవన్నీ కూడా ఒప్పందం జరిగిన తర్వాత, అంటే చర్చలు చేసి చాలా టఫ్ నెగోసియేషన్స్ చేసి ఇరాన్ చాలా కన్సెషన్స్ ఇచ్చిన తర్వాత సంతకాలైనటువంటి అగ్రిమెంట్ ని డొనాల్డ్ ట్రంప్ వచ్చి చింపి పడేశాడు. ఈ రోజు అమెరికా ఎందుకు నమ్ముతుంది ఇరాన్? అలాగే 2 దఫాలు ఈసారి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా 2 దఫాలు గత జూన్ లో కూడా చర్చలు జరుగుతుండగా యుద్ధం మొదలు పెట్టారు. మొన్న కూడా ఫిబ్రవరిలో చర్చలు జరుగుతుండగా మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారు. ఇరాన్ ఎందుకు నమ్ముతుంది అమెరికాని? మనం ఇరాన్ పొజిషన్ లో ఉంటే అమెరికాని ఎవరైనా నమ్ముతారా? రేపు డొనాల్డ్ ట్రంప్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత కూడా మేము యుద్ధం చేయము, మీరు అస్త్రాలు ఉంచుకోవచ్చు, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా రేపు పొద్దున్న లేచి ఆ పేపర్ని చింపి పడేస్తే అని అడిగేవాడేవాడు. ఎవరైనా అమెరికా నమ్ముతారు ఈరోజు? కాబట్టి ఇరాన్ దృష్టిలో చూస్తే కానీ వాళ్ళ లాజిక్ అనేది చాలా కరెక్ట్. అది ఈరోజు అమెరికాని ఎవరూ నమ్మలేదు. యూరోప్ తోటి వాళ్ళు ట్రేడ్ టారిఫ్లకు సంబంధించి అప్పుడు ఏదైతే చేశాడో, ఒప్పందాలు చేసుకున్నాడో, మళ్ళీ సడన్ గా ఇమాన్యుయల్ మెక్రాన్ మీద కోపం వచ్చి 200% టారిఫ్ నీ మీద వేస్తాను, నీ వైన్స్ మీద అని చెప్పి బెదిరించాడు. సో మరి అగ్రిమెంట్ కి అర్థం ఏంటి? యూరోజోన్ కిను మనకు యూరోపియన్ యూనియన్ కిను అమెరికాకి ఇద్దరి మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 200% టారిఫ్ వేస్తానంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు ఏ మాటకు నువ్వు ఒప్పుకున్నావో దాన్ని నువ్వే కట్టుబడి ఉండవు. నేను చక్రవర్తిని, నేను సమ్రాటిని, నా ఇష్టం, నేను ఈ రోజు ఏం డిసైడ్ చేస్తే అదే చట్టం అనుకుంటే కనుక ప్రపంచం అలా నడవదు కదా. కాబట్టి ఈ రోజు అమెరికా ఏదైనా చర్చలో ఒప్పుకుంది అంటే కనుక ఆ ఒప్పందానికి ఏమైనా విలువ ఉందా? ఇది పెద్ద ప్రశ్న. అందుకని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తే నేను వీళ్ళని నమ్మము అంటున్నా. కానీ ఇరాన్ పరిస్థితి కూడా చూసామంటే వాళ్ళకు కూడా యుద్ధం ఆపేటువంటి పరిస్థితులు కావాలి. సరే, అమెరికాని మీరు నమ్మరు, అమెరికాని నమ్మకపోతే యుద్ధం చేస్తూనే ఉంటారా? మీకు అంతకాలం యుద్ధం చేసే శక్తి ఇరాన్కు ఉందా? సరే, ఈ చిన్న చిన్న దెబ్బలు కొట్టచ్చు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆపేయచ్చు, చాలా మందిని మీరు ఇబ్బందులు పడేలాగా చేయొచ్చు, మీరు అవన్నీ చేయొచ్చు. కానీ ఎంతకాలం ఇది? మీ ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మీ ఎకానమీ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇంకొక కొన్ని వారాలు అయితే కనుక ఇరాన్ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. అంతర్గతంగా వాళ్ళు ఎంత క్షోభలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇరాన్ కూడా యుద్ధం ఆపేటువంటి పరిస్థితులే కావాలి. అమెరికాను నమ్మరు, బట్ ఇంకేం చేస్తారు మీరు? ఏదో ఒక విధంగా మీరు దీని యుద్ధాన్ని అయితే ఆపాలి కదా. సో అందుకని ఇరాన్ వాళ్ళ కండిషన్స్ వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దీన్ని ఎవరెవరు గ్యారంటీ ఇస్తారు? బహుశా GCC కంట్రీస్ అందరినీ దానిలో ఒప్పించే దిశగా చేస్తారా? యూరోప్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందా? భారతదేశము, బ్రిక్స్ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయా? ఇవన్నీ కూడాను మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఇరాన్ కి ఎవరు చెప్పితే ఇరాన్ వాళ్ళని నమ్ముతుంది, ఆ నమ్మకం ఆధారంగా వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారు అన్నది రాబోయే రోజుల్లో మనకు ఇరాన్ దాన్ని స్పష్టం చేయాలి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇరాన్ దృష్టిలో చూస్తే మాత్రం అమెరికాని ఎవరు నమ్మలేదు. కానీ ఇరాన్ యుద్ధం ఆపాలంటే వాళ్ళని గ్యారంటీస్ ఎవరు ఇవ్వాలి? ఇరాన్ తప్పకుండా అడుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాలన్నీ ఎత్తేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అది అమెరికా ఒప్పుకోవచ్చు, ఆ దేశాలు ఒప్పుకుంటాయో లేదో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ నెగోసియేషన్, చాలా హార్డ్ టఫ్ నెగోసియేషన్స్ ఉంటాయి. అమెరికా కొంత వెనక్కు తగ్గక తప్పదు. దీంట్లో ఆ దేశాలన్నీ కూడా అమెరికాని దిగమని చెప్తాయి, ప్రెషర్ తీసుకొస్తాయి. మరి ఎంత మేరకు అమెరికా తగ్గుతుంది? అమెరికా తగ్గినట్టు వాళ్ళ ప్రజలకు చెప్పకూడదు, మేమే గెలిచామని చెప్పాలి. దాన్ని చిత్రీకరించి పెడతారో ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో ఈ చర్చల్లో తేలుతాయి. బట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ నెగోసియేషన్స్. అమెరికా అనుకున్నంత సులువుగా దీనికి సమస్యకు పరిష్కారం రాదు. ఇరాన్ ని వాళ్ళు కన్సెషన్స్ ఇవ్వక తప్పదు.
ఇరాన్ యొక్క సమస్యలు, ఇరాన్ యొక్క సెక్యూరిటీని పరిగణలో తీసుకుని ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించే దిశగా చర్చలు ఉంటేనే ఇరాన్ ఒప్పుకుంటుంది. అది ఏ దిశగా వెళ్తాయో అన్నవి ఇవన్నీ ఆర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్స్. అందుకని ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఇప్పటికి మాత్రం యుద్ధం ఆపాలా, దీని యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలా అన్నది నాకు తెలిసి ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఇది ఇజ్రాయెల్ రాబోయే 1-2 రోజుల్లో వాళ్ళ ప్రవర్తన ఆధారంగా ఇది ముందుకు వెళుతుందా లేదా మెల్లిగా ఇది తగ్గుముఖం పడుతుందా అనేది చూడాలి. అయితే సార్, ఇక్కడ ఈ రోజునే లోక్సభలో మోదీ గారు కూడా మాట్లాడారు. ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, అక్రాస్ ద వరల్డ్ ఎలా ఉంది, మన దేశంపై ఎలా ఉంది అనేది మాట్లాడారు. యుద్ధాన్ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం అని చెప్పారు. చాలా కారణాలు ఉండవచ్చు ట్రంప్ మీద ఒత్తిడి రావడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి. మన భారత్ పాత్ర కూడా ఎంతో కొంత ఉండవచ్చు అని అనుకోవచ్చా మనం? అంటే మనము ఇటువంటి అంశంలో మనం జోక్యం చేసుకోదలుచుకోలేదు. మన సహాయం కోరకుండానే మనం ఎందుకు సహాయం ఇస్తామని ఎందుకు చెప్పుకుంటాం? మనం చెప్పుకోం కదా. అమెరికా, ఇజ్రాయెల్ మనల్ని ఏమో అడగలేదు, మీరు వచ్చి సహాయం చేయండి అని అడగలేదు. ఎందుకు వెళ్తాం మనం? సరే, పెషెస్కియాన్ చెప్పాడు బ్రిక్స్ ని మీరు ఇన్వాల్వ్ చేయండి, బ్రిక్స్ కీలక పాత్ర పోషించాలి అన్నాడు. బ్రిక్స్ అన్నది అది ఒక ఎకనామిక్ కూటమి మాత్రమే. వాళ్ళలో ఎన్ని విభేదాలు ఉన్నాయి. చైనా భారతదేశాన్ని మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నాయి. ఇరాన్ యుఏఈ మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కూడా ఒక ఎకనామిక్ పరిధిలోనే కలిసినటువంటివి మాత్రమే, కానీ ఏదో ఇక స్ట్రాటజిక్ అలయన్స్ కాదు. కాబట్టి బ్రిక్స్ దేశాలన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగానో యూరప్ వ్యతిరేకంగానో ఏవో చేస్తాయని అనుకోవడం చాలా తప్పది. అది జరిగేటువంటి విషయం కాదు. కాబట్టి చూద్దాం ఈ దౌత్యపరమైన ఏ దిశగా వెళ్తాయి. మోదీ గారు మాత్రం దాంట్లో జోక్యం చేసుకోరు. మన భద్రత, మన ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి మాత్రమే ఆయన చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ మనకు కశ్మీరీ పిల్లలు అక్కడ ఇరాన్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో ఇరాన్ సహకరించింది కాబట్టి దానిని ఆయన వాళ్ళని థ్యాంక్స్ చెప్పారు ఆయనకి, పెజెస్కియాన్కి. అలాగే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో మనకు ఎనర్జీ అన్నది వెళుతూ ఉండాలి, దీన్ని ఆపితే కనుక ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో మన ఇంట్రెస్ట్ కోసం మన షిప్లు వస్తున్నాయి బయటికి. ఇరాన్ ఏం చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశం మిత్ర దేశం కాబట్టి భారతదేశానికి కావాల్సిన మేము సాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. అది మనకు కావాలి. తర్వాత వాళ్ళలో ఏ విభేదాలు ఉన్నాయి, సున్నీ షియాలు కొట్టుకుంటున్నారా, యహూదీలు ముస్లింలు కొట్టుకుంటున్నారా, దీంట్లో క్రిస్టియన్ల పాత్ర ఏంటి, వాళ్ళ సైద్ధాంతికమైనటువంటి యుద్ధాలు, వాళ్ళ ఆధిపత్య పోర్లకు భారతదేశం తల దూర్చదు. మనల్ని వాళ్ళు అడిగితేనే మనం ఇన్వాల్వ్ అవుతాం, లేకపోతే మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వము. కానీ అందరికీ మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడారు, యూరోపియన్ లీడర్స్ తో మాట్లాడారు, గల్ఫ్ నేతలతో మాట్లాడారు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరితో కూడా మోదీ గారు మాట్లాడి మన మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. ఏదో విధంగా మీరు దీని నుంచి యుద్ధం ఆపేటువంటి దిశగా ఆలోచన చేయండి. మీరు ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఎవరికి ఎటువంటి మాటలు చెప్తే ఇది తగ్గుతుంది అన్న దిశగా మీరు ప్రయత్నం చేయండి. మా వంతు మేము ఏమైనా సాయం చేయగలిగితే, మా అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా మేము ఉన్నాము అన్న మెసేజ్ అందరికి ఇచ్చారు. మోదీ గారు ట్రంప్ ఫోన్ చేయలేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెంజమిన్ నెతన్యాహు కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళిద్దరు యుద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఫోన్ చేయలేదు. అందుకని ఎవరు అడగకుండానే మనం వెళ్ళి మనకు సలహా ఇవ్వడం అన్నది, ఉచిత సలహాల వల్ల మన పరపత్తు, మన స్టేటస్ తగ్గిపోతుంది. కాబట్టి అనవసరంగా మనం జోక్యం చేసుకోము. మనకు సామెత ఉంది, 2 జంతువులు కొట్టుకుంటుంటే మధ్యలో ఇంకో 3వ జంతువు వచ్చిందంటే ఆ ఇద్దరు కలిసి ఈ జంతువుని కొడతాయి. అందుకని అటువంటి పరిస్థితి చేయము. అనవసరంగా మన తల దూర్చం దీంట్లో. వాళ్ళు కొట్టుకు చావండి, మనకేం దానివల్ల మనకేం పట్టింది కాదు. మన అవసరాలు, మన ఇంట్రెస్ట్, మనకు జరగబోయే నష్టాన్ని మనం ఎలా తట్టుకోవాలన్న దాని మీదే ఫోకస్ ఉంది. ఇప్పుడు అర్జెంటీనా మనకి ఇస్తోంది, పెద్ద ఎత్తున మనకి గ్యాస్ సప్లై చేస్తోంది. ఎల్పిజి అక్కడి నుంచి వస్తోంది మనకు. అంటే వాళ్ళు సరఫరా మొదలు పెట్టారు, రావడానికి 20-25 రోజులు పడుతుంది. సో బహుశా మనకు మే నెల నుంచి మనం చూస్తే కనుక ఈ యొక్క ఎల్పిజికి సంబంధించిన సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతలోపల ఈ యుద్ధం ఆగిపోయిందంటే మనకు ఖతార్ నుంచి కూడా రావడం మొదలు పెడతాయి. కాబట్టి చూద్దాం. భారత ప్రభుత్వం మన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే దిశగా మాత్రమే ఫోకస్ చేస్తోంది. ఆ దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో దాంట్లో మనం జోక్యం చేసుకోవాలి. అన్నట్టు కొన్ని చోట్ల తగ్గడమే మంచిది. అది అమెరికాకు కూడా మంచిది, అమెరికా ఎకానమీకి కూడా మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. తన తప్పు తను తెలుసుకున్నట్టుగానే కనబడుతోంది. యుద్ధం ముగియడం అనేది ప్రపంచ శాంతికి కూడా మంచిది. కాబట్టి అలాగే కోరుకుందాం. 5 రోజుల తర్వాత కూడా ఇది శాశ్వతంగా ఈ వార్కి ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్.
మొత్తానికి గత 24 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా విరామం లభించినట్టయింది. డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశాడు. మరి ఈ ప్రకటన తర్వాత రాబోయే 48 గంటల్లో తెలుస్తుంది దీనికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది, ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది, ఇరాన్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా, వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారా, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అయితే ఇది కనబడుతుంది. ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ సలహాలని, సూచనల్ని తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.